మళ్ళా దొరికిరు దొంగలు. సీఎంఆర్ఎఫ్ నిధుల్లో భారీగా గోల్మాల్. గత సర్కారులో నకిలీ బిల్లులు, ఫోర్జరీ పత్రాలతో కోట్ల రూపాయల స్వాహా. ట్రీట్మెంట్ చేయకుండా నిధులు మళ్లించుకున్న ప్రైవేట్ ఆసుపత్రులు అండ్ దళారులు. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న అక్రమాలు. ఇప్పటికే బయటపడ్డ కోదాడ గ్యాంగ్ భాగోతం. నాడు ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు వేదికగా దందా. ఆ ఆఫీసుల్లో పనిచేసిన వాళ్ళే అసలు సూత్రధారులు. 2023 ఎన్నికలకు ముందు అప్లికేషన్లు పెట్టుకోకుండానే చెక్కులు. లోతుగా దర్యాప్తు చేయించేందుకు రెడీ అయిన ప్రభుత్వం కరోనా టైంలో వచ్చిన విరాళాలపైన కూడా ఆరా. 2023 ఎలక్షన్ల ముందు చెక్కులు కూడా పంచిచ్చేసారు. అంటే వీళ్ళు ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నారా లేదా ఏం లేదు, పేర్ల మీద పెట్టుకురు, ధనా చెక్కులు తీసేసుకున్నారు, విడ్రా చేసేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు ముందే తెలుసు మనం అధికారం రాదు, కోల్పోతున్నాము, ఉన్న సమయంలో ఉన్న కాడికిగా చదువుకుందామని ఎక్కడికక్కడ చదువుకున్నారు. నిజంగా వాస్తవానికి ఎవరైనా పేదలకు సీఎంఆర్ఎఫ్ నుంచి వీళ్ళు బిల్లులు పెట్టుకొని ఇప్పుడు ₹1,00,000 ఖర్చు అయిందంటే ఈ బిల్లులు పెట్టుకుంటారు. అప్లికేషన్ పెట్టుకుంటే లక్షకు 40,000 60,000 ఎంతో వాళ్ళు అక్కడ నుంచి దానికి అయ్యే ఖర్చును అంచనా వేసి సీఎం రిలీఫ్ ఫండ్, సీఎం నుంచి రిలీఫ్ ఫండ్ రిలీజ్ అవుతుంది. సీఎంఆర్ఎఫ్ నుంచి కొంత ఫండ్ రిలీజ్ అవుతుంది. పేదలకు కొంత న్యాయం జరుగుతుంది. వైద్యానికి ఖర్చు పెట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్న పేదవాళ్లకు ఇటువంటి పథకం పెడితే గతంలో ఈ దొంగలు పేదవాళ్ళ బిల్లులు వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకుంటే వాళ్ళ అప్లికేషన్లు వారేయాలి, వీళ్ళు బయట ప్రైవేట్ ఆసుపత్రులు ఇక వాళ్ళే ఉండేగా అప్పుడు గతంలో అన్ని వాళ్ళే. లేకున్నా మాకేదో ఉన్నది అన్నట్టుగా అందులో ఒక కేస్ షీట్ తయారు చేయించుకోవాలి, నకిలీ బిల్లులు పెట్టుకోవాలి, సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టుకోవాలి ఇన్ని లక్షలని. ఈ రకంగా దొబ్బి తిన్నారు. ఈ రకంగా ఇంత ఘోరంగా తిన్నారు. ప్రతి స్కీము ఒక స్కామే ఈ దొంగలు. లాస్ట్కు పియ్యి డ్రైనేజ్ దాంట్లో కూడా అవినీతి ఉంటుంది. ఇలా దాంట్లో అంత ఘోరంగా చేసిరు అవినీతి. మళ్ళీ కరోనా కింద ఫండ్ వసూలు చేసిరు. కరోనా టైంలో ఇవి చాలా ఇబ్బందులు ఉన్నాయి, కరోనా ఫండ్ ఇవ్వండి అని చెప్పేసి అప్పుడు ఒకటి పెట్టిరు. ఎందుకు మరి ఇలా కరోనా ఎందుకు పెట్టిరు ఈ దొంగలు అంటే అప్పుడు కనీసం వీళ్ళు కరోనాని ఆరోగ్యశ్రీ కింద కూడా చేర్చకుండా కరోనా నిధులు కూడా వసూలు చేసిరు. విరాళాలు, మాకు విరాళాలు ఇవ్వండి ఈ కరోనా కింద మాస్కుల కోసం దానికోసం ప్రజలకు ఖర్చు చేస్తామని చెప్పేసి విరాళాలు, భారీగా విరాళాలు వసూలు చేసిరు. ఆ విరాళాలు ఎక్కడ పోయినాయి? వీళ్ళు ఏం ఖర్చు పెట్టిరు? వాళ్ళు మాస్క్ కూడా ఇయ్యలే. వీళ్ళకి రోగాలు వస్తే ఆయన ముక్కిట పెట్టి ఒక పారాసెటమాల్ గోళీ వేసుకుంటే అయిపోద్దని కథలు పడ్డాడు. మన ఆయన గుసగుసానంగానే పోయి యశోద హాస్పిటల్లో పడినాడు. వాళ్ళ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఏదైనా జర్ర ఇట్లా తగ్గినట్టు కాగానే పోయి ప్రైవేట్ హాస్పిటల్లో పడినారు. ప్రజలకు వస్తేనేమో గాంధీ కోరి, ఉస్మానియా కోరి, ప్రభుత్వ హాస్పిటల్లో కోరి ఏం కాదు అది పెద్ద, దాంతో ఇబ్బంది లేదని కథలు పడ్డాడు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు కరోనాని ఆరోగ్యశ్రీ కింద చేర్చిండు. ఎందుకంటే పేదలకు కరోనా వస్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోలేరు. ఆ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఫుల్ అయిపోతున్నాయి అప్పుడు. అటువంటి టైంలో కరోనాని ఆరోగ్యశ్రీ కింద చేర్చలే ఈ దరిద్రుడు, అప్పుడున్న దరిద్రుడు. ఎంతో మంది ప్రజలు చనిపోయారు. లెక్కల కొంతమంది ఉంటే లెక్కలేని వాళ్ళు భయపడి చాలా మంది చనిపోయారు. దాని మీద కనీసం అవగాహన పెంచుతందుకు కూడా అవగాహన సదస్సులు కూడా కరోనా ఏం కాదు ధైర్యంగా ఉండని చెప్పేటోడు కూడా లేడు. బయటికి వెళ్ళలే. మళ్ళా ముసలాడు కేటీఆర్ వెళ్ళిండా, మొత్తం ఆయన బిగ్గర మాస్కులు వేసుకొని దూరంకి వెళ్ళి ఫోటోలకు పోజులు ఇచ్చేది, ఒక 5 నిమిషాలు పరారు. ఈ రకంగా తెలంగాణను ఎట్లా అంటే అంటి ముట్టనట్టుగా తెలంగాణ సొమ్ము కావాలి, తెలంగాణ ప్రజలకు ఏమన్నా వస్తే మాత్రం ఆదుకునేది లేకుండా ఆ రకంగా పరిపాలించారు. ప్రతి స్కీమ్ ఒక పెద్ద స్కాములు. ఇంకా ఈ దొంగలట మళ్ళీ మేమంట అధికారంలో కోసం 2 ఏళ్ళు ఆగురు, ఒక్కో సంగతి చూస్తాం. మీరు గోచి చూసేది, ఇంకా మళ్ళీ మీరు వచ్చేది, ఇంకా మళ్ళీ చూసేదా తెలుస్తుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో మడతవేటి కొడితే అరికాళ్ళు వెనక తలిగేదానికి ఉరుకుతారాగు.